ఇక్కడ ప్రజల నుంచి సరే కుంభకోణం డబ్బులు అనేది కోర్టులో సిట్టేట్టు తెలుస్తుంది. నేను ప్రధానమైనవి కొన్ని ఉన్నాయి. ఏంటంటే అసలు ఇప్పుడు ఇందాక ఆనంద్ సాగర్ గారు అన్నట్టు గుమ్మడికాయ కొన్నా, సపోటాలు కొన్నా, లేకపోతే చివరికి పూలు కొన్నా కూడా డిజిటల్ పేమెంట్లు జరుగుతున్న రోజుల్లో ఎందుకు 98,230 కోట్ల రూపాయలు క్యాష్ గా జరిగింది? ఇది అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు. ముందు ఎందుకు చేయాల్సి వచ్చింది? రెండోది, అసలు అంతర్జాతీయ బ్రాండ్లకు సంబంధించి మద్యం కంపెనీలు ఇక్కడ ఆ 5 ఏళ్లలో ఎందుకు విక్రయాలు జరపలేకపోయారు? దాని వెనకున్న కారణం వాళ్ళన్నా చెప్పాలి. ఎందుకు మీకు ప్రభుత్వం అవునంతో లేదో ఆ జరిగింది ఏంటి, మిమ్మల్ని పిలిచి ఏమడిగారు వాళ్ళు అనేది చెప్పాలి. అయితే ప్రభుత్వం వల్ల అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళన్నా చెప్పాలి. రెండోది, అసలు ఈ మొత్తం మద్యం కుంభకోణం జరిగినప్పటి నుంచి చూస్తా ఉన్నారు కదా సార్ సురేష్ గారు, ఇప్పుడు చూస్తా ఉన్నారు కదా, దానిలో ఏంటి అసలు నారాయణ స్వామి గారు ఎక్కడండి? ఎక్సైజ్ శాఖ మంత్రి గారు అసలు వాస్తవాలు చెప్పాలి బయటకు వచ్చి. అసలు ఈ మొత్తం వ్యవహారంలో కసిరెడ్డి గారు అంటున్నారు, విజయసాయి రెడ్డి గారు అంటున్నారు, గోవింద్ రెడ్డి బాలాజీ గారు అంటున్నారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అంటున్నారు, ధనంజయ రెడ్డి గారు అంటున్నారు. అసలు ఎక్సైజ్ శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు ఆ ఎక్సైజ్ పోర్ట్ఫోలియో చూసిన నారాయణ స్వామి గారు ఎక్కడ? అసలు ఆయన లేకుండానే ఇట్లాంటి విధానపరమైన నిర్ణయాలు ఎలా తీసుకున్నారు? అసలు ఆయన లేకుండానే విజయసాయి రెడ్డి గారి ఇంట్లో మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు అండ్ వాసుదేవ రెడ్డి గారు, కసిరెడ్డి గారు ఎట్లా మీట్ అయ్యారు? అంటే ఇక్కడ ఏమన్నా ఆయన పట్ల వివక్ష ప్రదర్శించారా ఏంటి? ఆయన మంత్రిగా ఆయన అట్లాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన దగ్గర సమర్థత లేదా? అసలు ఆయన కూడా బయటకు వచ్చి చెప్పాలి. ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా ఇది అసలు నిజంగా కుంభకోణం జరిగిందా లేదా, లేకపోతే జరిగింది జరగలేదు, అసలు ఆయన ఆ మీటింగ్లకి ఎందుకు అటెండ్ కాలేకపోయారు? ఎందుకని ఆయన గంగాధర నెల్లూరు అనే రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎన్నికయ్యారు? ఆయన 5 సంవత్సరాల పాటు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నారు. అసలు దర్యాప్తు సంస్థలు కూడా ఆయన పాత్రని ఎందుకు విస్మరించాయో అర్థం కావట్లేదు. ఆయనకు సంబంధించి అసలు ఏంటి ఆయన పాత్ర ఏంటి దీనిలో? ఒకటి. రెండోది ఏంటంటే కసిరెడ్డి గారు కానీ ఎవరైనా కానీ వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు దగ్గరికి, హైకోర్టు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఆయన ఎవరో లాయర్ గారు వచ్చి బయట చెప్పారంటున్నారు, అసలు వీళ్ళన్నీ కూడా సంతకాలు పెట్టించారండి, మేము ఒప్పుకోవట్లేదని జడ్జిల దగ్గర అన్ని చెప్తా ఉన్నారు నిజాలు. ఇప్పుడు ఆ పెద్దలు ఎవరు అనేది ఆ జడ్జి గారి దగ్గర చెప్తే సరిపోయేది కదా. ఆ పెద్దల పేర్లు ఇట్లా ఇట్లా ఉన్నారండి వాళ్ళు, మేము బయట చెప్పుకోలేము, విత్ ఇన్ ది 4 walls అయితే చెప్తామని ఆ జడ్జి గారి కన్నా చెప్పాల్సింది. బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఎందుకు? అంటే ప్రెస్ మీట్ అనేది రాజకీయ ఎత్తుగడ. సో అది కాసేపు ప్రచారం జరిగితే కసిరెడ్డి గారి మీద ఇంకోటి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వైఎస్ఆర్సీపీ అందుకుంది ఏంటంటే, అసలు ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి కేశినేని నాని గారు ఉన్నారు. ఆయన జగన్ గారి యొక్క పరిపాలన ఎంత బాగుంది అనేది ఎన్నికల ముందు కూడా చెప్పారు. ఆయనకి వైసీపీలో కూడా జాయిన్ అయ్యారు. ఈ రోజు ఆయన ఏమంటున్నాడు, వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగింది, ఆ కుంభకోణంలో కేశినేని చిన్ని గారు కూడా పాత్రదారులు, కసిరెడ్డి గారు కూడా పాత్రదారులు అంటున్నారు. మరి ఆయనకి కేశినేని నాని గారికి అప్పుడు తెలిసినప్పుడు మద్యం కుంభకోణం అనేది ఆయనకు వచ్చి బయట చెప్పాలి. అంటే చిన్ని అనే ఆయన అప్పుడు ఇంకా రాజకీయ రంగంలో జస్ట్ ప్రచారాలు చేసుకుంటున్నాడు చెప్తే లేదు. మరి అసలు ఆ చిన్ని గారు ఎట్లా కుంభకోణంలో పాత్రదారులు, ఆయనకి ఎవరు సహకరించారు? వైఎస్ఆర్సీపీలో కుంభకోణం జరిగిందంటే ఇంకా ప్రభుత్వ పెద్దల పాత్ర ఎట్లా ఉంది? నాన్నగారికి కూడా తెలిసే ఉండొచ్చు కదా, వాటిని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఎక్సైజ్ మినిస్టర్ గారు చెప్పాలి బయటకు వచ్చి, విధానపరమైన నిర్ణయాలు, సమావేశాలు ఆయనకు తెలియకుండా ఎవరు నిర్వహించారు, అసలు ఆయనకి స్వేచ్ఛ ఉందా లేదా, ఆ నారాయణ స్వామి గారు ఏమైపోయారు? ఇంత పెద్ద ప్రజలకు సంబంధించిన ఆరోగ్యాలు కానీ, ఆదాయానికి సంబంధించిన అంశం కానీ దీనిలో ఇమిడి ఉన్నప్పుడు ఆయన ఏమయ్యారు? అసలు ఆయన నిర్ణయాలు తీసుకున్నారా లేదా? నారాయణ స్వామి గారి పాత్రను ఎందుకు విస్మరిస్తున్నారు? ఈ అంశాలు కూడా ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు అసలు ఏం జరుగుతుంది? 99,000 ఎందుకు చేశారంటే ఎవ్వరు సమాధానం చెప్పరు. అరే డిజిటల్ పేమెంట్ ఎందుకు చేయలేదా? మామూలు ఇన్కమ్ ట్యాక్స్ కూడా రారు, ఈడీ వాళ్ళు కూడా రారు. ఇన్కమ్ ట్యాక్స్ వెంటనే ప్రవేశించాలి కదా. ఇంత పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు జరుగుతున్నప్పుడు మీరు డిజిటల్ పేమెంట్ ఎందుకు చేయలేదు? క్యాష్ రూపంగా ఎందుకు చేశారు? మనం బ్యాంక్ వెళ్తే అంతా చెక్ ఇచ్చినా కూడా ఒప్పుకోరే వాళ్ళు. ఇంత మించిదే మీరు అకౌంట్ ఫర్ కావాలి, పలానా ఆన్లైన్లోనే జరగాలి, లేకపోతే నిఫ్ట్ ద్వారా జరగాలి, ఆర్టీఎస్ ద్వారా జరగాలి, ఇన్ని రకాల మామూలు బ్యాంక్ వినియోగదారులు పెడతారే. మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు ఇది పారదర్శకతకు లోపం కదా.
ఖచ్చితంగా దీనిలో ఏదో కిక్ బ్యాక్స్ ఉంటాయి అనేది కదా, డిజిటల్ పేమెంట్లు జరగలేదంటే దానిలో కారణం అదే కదా. వీటికి సమాధానం ముందు చెప్పాలి, ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పాలి, ఈడీ చెప్పాలి. ఎందుకు వాళ్ళకేమన్నా ఇన్వాల్వ్ అయ్యారా దీనిలో ఏంటి, ఎందుకు వాళ్ళు చర్య తీసుకోలేకపోయారు? ఆ మద్యం కంపెనీలకు సంబంధించి అంతర్జాతీయ బ్రాండ్లు అన్నీ కూడా ఆ 5 సంవత్సరాలు ఎందుకు మాయమైపోయాయి? ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇందాక నేను చెప్పేది ఏంటంటే అండి, వాళ్ళు మనం పత్రికల్లో వచ్చినప్పుడు చూసినా కూడా అవే డిస్టిలరీలు 2014, 19 ముందు ఏమన్నాయో 19, 24 మధ్య అవే డిస్టిలరీ అంటున్నారు. ఇక్కడ మరి ఇంకా నిజాలు ఎక్కడ బయటపడతాయి? వాళ్ళని అరెస్ట్ చేయలేరు కదా, ఒకటి. రెండోది ఏంటంటే, కొత్తగా ఒక నెల రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ ఒక స్లోగన్ అందుకుంది. అసలు 2014 నుంచి 2019 మధ్య పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఆయన సహచరులందరూ కూడా మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని. మరి 5 ఏళ్ళు ఏం చేశారు? మరి ఆ స్కిల్ కుంభకోణం ఏదో జరిగిందన్నారు, అరెస్ట్ చేశారు కదా, మరి ఒక్కసారైనా ఎందుకు ఆ కేసులు పెట్టలేదు మీరు? ఈ రోజు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు నిజంగా మద్యం కుంభకోణం పాల్పడి ఉంటే అది మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలి. వచ్చిన తర్వాత అయినా ఆయన ఎవరైతే ఆ మద్యం కుంభకోణం 2014-19 మధ్య ఉన్నారో ఎందుకు ఉపేక్షించారు? మీరు వాళ్ళతో మిలాఖత్ అయ్యారా, లేకపోతే ఏంటి, ఏం జరిగింది అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మేము మద్యం కుంభకోణం జరిగింది 2014, ఇవాళ కూడా చూశాను నేను పేపర్లో, వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన పేపర్లో 14-19 మధ్య పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగిందని చెప్తా ఉన్నారు. మరి జరిగినప్పుడు ఎందుకు కేసులు పెట్టలేదు మీరు వచ్చిన తర్వాత? మీరు రాజధానిలో క్విడ్ ప్రొకో జరిగిందని పెట్టారు, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించి ముందే భూములు విషయాలు సమాచారం అందించారన్నారు, అవన్నీ కేసులు పెట్టారు, హైకోర్టు దాకా వెళ్ళిన, హైకోర్టు సుప్రీంకోర్టులో వీగిపోయింది. మరి మద్యం కుంభకోణం దగ్గర మాత్రం మీరు వాళ్ళని వదిలేశారు. ఏంటి అంటే, తర్వాత మేము మద్యం కుంభకోణం పాల్పడతాం కాబట్టి మేము ఇప్పుడు వదిలేస్తే అప్పుడు వదిలేస్తారని ఏమన్నా ఇద్దరు కలిసి మిలాఖత్ అయ్యారా ప్రజల సొమ్ము విషయంలో? లేదా ప్రజలకు సమాధానాలు చెప్పాలి ఇవన్నీ కూడా. ఎందుకు ఇప్పుడే ప్రచారం ప్రారంభిస్తున్నారు? ఖచ్చితంగా వీటికి సంబంధించి సిట్ ఏదో ఈ 4 రోజులు రాజకీయ ఎత్తుగడలుగా కాకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఎందుకంటే ఆయన పార్లమెంట్లోనే చెప్పారు 18,000 కోట్ల రూపాయలు జరిగాయి, 4,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగిందని వాళ్ళ ఎంపీ చెప్పాడు. అసలు ఆ ఎంపీ కూడా 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు గతంలో కూడా. ఇట్లా అన్ని ఇన్వాల్వ్ అయి ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా దీని మీద ఏదో బురద జల్లేందుకు కాకుండా, ఇప్పుడు ఇందాక బాజీ గారు అన్నట్టు తేటతెల్లంగా ఎక్కడైతే కల్తీ జరిగిందని అన్నారో, ఎందుకంటే ఏలూరు దగ్గర జంగారెడ్డిగూడెంలో కూడా చనిపోయారనేది కూడా వచ్చింది చాలా మంది. ఏది మామూలుగా ఆరోగ్యపరంగా చనిపోయింది వేరు. ఇంకోటి ఏంటంటే, బాజీ గారు ఏమంటారంటే, ఎమ్మెల్సీ కేసులు కాకుండా అసలు ఎక్కడా కూడా రాయరండి మద్యం వల్ల చనిపోయాడని రాయరు. ఆయన లివర్ బాగోకు వచ్చాడు లేదా కడుపులో బాగోకు వచ్చాడని రాస్తారు తప్పితే ఈయన మద్యం సేవించారు చనిపోయారనేది ఎక్కడ ఎమ్మెల్సీ కేసులో ఉండదు. సో అది నిరూపించలేరు, అది కష్టం. సో ఏదైనా ప్రజాధనం కనుక ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఖజానా సారా తాగితే చనిపోయారు తప్ప ప్రభుత్వ మద్యం తాగిన మూలంగా చనిపోలేదు. ఆయన ఎందుకంటే మా పక్కనే కాబట్టి తెలుసండి. జంగారెడ్డిగూడెంలో 40 మంది చచ్చిపోతే సారా తాగడం కారణంగా చనిపోయారు అంతే తప్ప ప్రభుత్వ మద్యం తాగి చనిపోలేదు. మీరు చెక్ చేసుకోండి. సురేష్ గారు, సారా తాగి చనిపోయారు. నేననేది ఏంటంటే, ఎంతమంది చనిపోయినా మద్యం తాగి చనిపోయారని ప్రభుత్వంలో ఉన్న డాక్టర్ గారు రాయరు. ప్రభుత్వ మద్యం తాగి చనిపోలేదు, కాచిన నాటు సారా తాగి చనిపోయారు. జంగారెడ్డిగూడెంలో ఎక్కడ చనిపోయారు? మీ ప్రభుత్వంలో చనిపోయారా? జంగారెడ్డిగూడెంలో మా ప్రభుత్వంలోనే. నేను చెప్తున్నా, సారా నిషేధించబడి ఉన్నది. వాళ్ళు దొంగ సారా కాచి ఆ దొంగ సారాని తాగారు కాబట్టి చనిపోయారు. అది కూడా లేదు, ప్రభుత్వ మద్యం తాగి చనిపోలేదు.